మనము ఈరోజు ఈ వీడియోలో వాకింగ్ ఎన్ని నిమిషాలు చేయడం వల్ల ఏ ఏ ప్రాబ్లమ్స్ పోయి మనం హెల్తీగా ఉంటాము, అలాగే వాకింగ్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, అలాగే ఎన్ని నిమిషాలు వాకింగ్ చేయాలి, తిన్న తర్వాత ఎన్ని నిమిషాలు వాకింగ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అలాగే చాలామంది మార్నింగ్ పూట గంటల కొద్ది వాకింగ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం వాకింగ్ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం అనుకున్నాం కదా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఛానల్కి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం ఈ ఛానల్కి. వాకింగ్ 3 నిమిషాలు చేస్తే రక్తపోటు అనేది తగ్గుతుంది. అలాగే వాకింగ్ని 5 మినిట్స్ చేయడం వలన సృజనాత్మకత పెరుగుతుంది. 10 నిమిషాలు వాకింగ్ చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది, బ్రెయిన్ మీద హెల్తీగా ఉంటారు. అలాగే భోజనం తర్వాత 15 నిమిషాలు 20 నిమిషాలు చేయడం వలన వాకింగ్ మీకు షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి బ్లడ్లో. కాబట్టి భోజనం తర్వాత వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. హాయ్, మీరు వాటర్ ప్యూరిఫై కొనుక్కోవాలనుకుంటున్నారా? వాటర్ ప్యూరిఫై మీద పాడైపోయిందా? మంచిది కావాలి అనుకుంటున్నారా? ఎలా దొరుకుతుందని చూస్తున్నారా? అయితే మన ఛానల్లో కామెంట్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా మీరు కొనడం వల్ల మీకు తక్కువ ప్రైస్కే మీకు వాటర్ ప్యూరిఫై దొరుకుతుంది. కాబట్టి ఛానల్లోకి వెళ్ళి కామెంట్ బాక్స్లో చూడండి. ఆ లింక్ ద్వారా మీరు అప్రోచ్ అయ్యి కొనండి. మీకు తక్కువ రేట్కే మంచి వాటర్ ప్యూరిఫై దొరుకుతుంది. కాబట్టి వెళ్ళి చూడండి, కొనుక్కోండి. 30 నిమిషాలు భోజనం తర్వాత వాకింగ్ చేయడం వల్ల వెయిట్ లాస్ కావచ్చు. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు భోజనం చేసిన తర్వాత 30 నిమిషాల దాకా వాకింగ్ చేయండి. త్వరగా వెయిట్ లాస్ అవుతారు, హెల్తీగా కూడా ఉంటారు. అలాగే 40 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా తప్పించుకోవచ్చు, హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి హార్ట్ అటాక్స్ రావద్దు, హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు 40 నిమిషాల దాకా వాకింగ్ చేయండి, హెల్తీగా ఉంటారు. అలాగే 90 నిమిషాలు గంట పాటు చేయడం వలన, ఓపికను బట్టి చేయడం వలన మీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, ఒత్తిడి లేకుండా ఉంటారు. డే మొత్తము యాక్టివ్గా కూడా ఉంటారు. కాబట్టి ఈ విధంగా మీకు వీలైనన్ని నిమిషాలు వాకింగ్ చేయండి, హెల్తీగా ఉంటారు. దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటే అలా మీరు హెల్తీగా ఉండాలనుకున్నప్పుడు వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. చూశారు కదా వీడియోలో వాకింగ్ ఎన్ని నిమిషాలు చేయడం వల్ల ఎలాంటి మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే మనం ఎలా హెల్తీగా ఉండొచ్చు, మనం ఎలా బరువు తగ్గచ్చు, మన గుండెని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అనేది చూశారు కదా. ఆ విధంగా చేయండి, మీరు హెల్తీగా ఉంటారు. ఒక గంట పాటు మనం వాకింగ్కి కేటాయించడం వల్ల బాడీలో మంచి మార్పులు అనేటివి ఉండి మనం హెల్తీగా ఉంటాము. కాబట్టి ఈ విధంగా చెయ్యండి, మీరు హెల్తీగా ఉంటారు. వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కి అవసరం. అలాగే మన ఛానల్లో కొత్త కొత్త హెల్ప్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాం. కాబట్టి ఇలానే సపోర్ట్ చేయండి. అలాగే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్తే. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.